హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ షో ఏపీ. నా పేరు మురళి. ఎవరైతే విజయవాడలో ఒక మంచి 3 BHK ఫ్లాట్ కోసం చూస్తున్నారో అండ్ ఇండిపెండెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అండి. తూర్పు ఉత్తరం రెండు మెయిన్ గుమ్మాల్లాగా ప్రొవైడ్ చేశారండి. రెండు ప్యూర్లీ టేక్ వుడ్ గుమ్మాలు ప్రొవైడ్ చేశారు. అండ్ జస్ట్ మనం ఒక గేట్ పెట్టేసుకుంటే బయట ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, 2 ఇండిపెండెంట్గా ఉంటాయి. ఏది ఎదురెదురు గుమ్మాలు లేవండి. అండ్ ఒక మంచి 3 BHK ఫ్లాట్ మిస్ చేసుకోకండి. మంచి ఫినిషింగ్తో ఉన్నటువంటి ఈ ఫ్లాట్ వచ్చేసి ఆయుష్ హాస్పిటల్స్కి అతి దగ్గరలో ఉంటుందండి. ఆయుష్ హాస్పిటల్స్కి కేవలం కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే కరెన్సీ నగర్ వెనకాల వస్తుందండి. కానూరు ఏరియా కింద వస్తుంది. తాడిగడప మున్సిపాలిటీ అండి. ఏలూరు రోడ్కి బందర్ రోడ్కి మధ్యలో ఉంటుంది. అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అండ్ ఆయుష్ హాస్పిటల్స్కి సుమారుగా కిలోమీటర్ బావు లోపే ఉంటుంది ఫ్రెండ్స్. మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోకండి. అండ్ ఫ్రంట్ రోడ్ కూడా 33 ఫీట్ రోడ్ ఉంటుందండి. చాలా విశాలమైన పెద్ద రోడ్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ లోపలికి ఎంటర్ అవుతే ఓపెన్ టైప్ కిచెన్ కమ్ డైనింగ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ పూజకి కూడా ఈ విధంగా సపరేట్గా ర్యాక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వర్క్ అయితే జరుగుతుందండి. టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అక్రాలిక్తో వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఒక మంచి క్వాలిటీ మెటీరియల్తో వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసి ఫినిష్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. అండ్ వాష్ ఏరియా దగ్గర కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. మొత్తం కూడా టైల్స్ 2x4 టైల్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. పూర్తి నివాస స్థలాల్లో మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ వచ్చేసి కేవలం ఒకే ఒక్క ఫ్లాట్ ఉందండి. అది కూడా 3rd ఫ్లోర్లో అవైలబుల్గా ఉంది. టోటల్ 4 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి ఇది. అండ్ కేవలం 3rd ఫ్లోర్లో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అంటే రోడ్డు వైపు ఉన్నటువంటి ఫ్లాట్ అయితే మనకి సేల్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. మిస్ చేసుకోకండి. అండ్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మంచి ఫినిషింగ్తో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్ కార్ పార్కింగ్తో 1500 SFT ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ చూస్తున్నారు ఈ విధంగా అక్రాలిక్తో అయితే ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ వుడ్ వర్క్ అంతా కూడా రెడీ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఇంకొక వారం 10 రోజుల్లోనే వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఎవరికైతే ఈ ఫ్లాట్ నచ్చి తీసుకుంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకునే లోపే ఈ ఫ్లాట్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇంకా 2% 3% వర్క్ కూడా లేదండి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో డోర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. అండ్ మొత్తం కూడా షెల్ఫ్స్ అయితే చాలా పెద్ద షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అది వచ్చేసి బీరువాకి ప్రొవిజన్ ఇచ్చారండి. పాప ఏదైతే డోర్స్ క్లోజ్ చేస్తుందో అక్కడైతే. అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1200 SFT ప్లింత్ ఏరియా ఉంటుందండి. 1200 SFT కానీ చాలా స్పేషియస్గా ఉంది ఫ్లాట్ అయితే. అండ్ ఎల్ షేప్ బాల్కనీ ఇచ్చారు. రోడ్డు వైపు వస్తుంది. వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ రోడ్ కూడా 33 ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫ్లాట్ ఉన్న ఏరియా కూడా చాలా బాగుంది. రోడ్డుకి చాలా దగ్గరలో వస్తుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా బాగుంటుంది. అండ్ బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి, సెకండ్ బెడ్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్లో ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి. అండ్ 42 గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారండి. ఈ ఫ్లాట్కి అయితే 42 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ప్రైస్ వచ్చేసి 65 lakhs కోట్ చేస్తున్నారండి. అక్రాలిక్ వుడ్ వర్క్తో సీలింగ్ లైట్స్ అండ్ వుడ్ వర్క్ అంతా కలిపి 65 lakhs అయితే కోట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బిల్డర్ అయితే. అండ్ తూర్పు ఉత్తరం గుమ్మాలు ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రైస్ కూడా స్లైట్లీ నెగోషియేషన్ ఉందండి. మాట్లాడొచ్చు, ప్రైస్ కూడా రేట్ కూడా మాట్లాడొచ్చు ఫ్రెండ్స్. అండ్ 3rd బెడ్రూమ్లో ఈ విధంగా స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇదండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఇంకేదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ మురళి సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.